పూరా లోకల్. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినావు. ఎవరు గీనే ఉంటాడు చిన్నారెడ్డి వనపర్తి కాడ. ఆ తెలివిలేదు మనలేదు, ఆ బుక్కులు ఏముంటుందో కూడా తెలియదు ఆయన. ఈ తెలివిరాని సన్నాసులంతా, ఈ తెలివి లేని వాళ్ళంతా మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అలగబడరు. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి ఏమన్నాడా కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చిపెట్టి ఇదే చిన్నారెడ్డి తూడి మెగారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టేనా? ఈ రెండోళ్ళు ఏమనుకున్నా ఏం కాదట, కానీ బీసీలు అయితే ఏమనొద్దట. అందుకే ఏమైంది మొన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీని పండబెట్టి కసరగక్కేదాకా దొక్కింది. అయిపోయాడా ఆడ ఓడిపోయా. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు, ఓ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిరు, ఆ బీసీని చూపెట్టి ఇంకో ఓసీని కూడా గెలిపించుకున్నారు. వాళ్ళ ఉపాయం వాళ్ళు చేసిరు. ఎన్నడన్నా నేను మా భీమాన్ని అడుగుతా ఉన్నా, 70 ఏళ్ల సంధి బీసీ సీఎం అని ఎప్పుడన్నా అన్నదా? మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోట్లకైనా అనిపించిందా లేదా? అనిపించిందా లేదా? 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. అది 100% సత్యం. ఇక జరాగు పెద్ద ఇక బీసీలు ఏడ కలిసి ఉంటారయ్యా, ఏడ కూడతారా? ఇక రా చూడరు, ఇగో ఎట్లా కూడరు. పంచనాలు నిండా కూర్చున్నారు చూడరు. ఇగో ఎంత మంచి కూర్చున్నారే మేము అంతా కలిసిమెలిసిగా. ఈ చూస్తే ఇప్పుడు అలాగే నిద్ర పట్టదు. అమ్మ కలిసిర్రా, ఈ బీసీలు కలిసిర్రా, నిద్ర పోరి గయ్యాల. ఇగో వీళ్ళని కలపొద్దు మళ్ళన్నా, నువ్వు నీకేం కావాలో చెప్పని అడుగుతురు నాకు. వీళ్ళని కలుపుడు బంద్ చేసి నీకేం కావాలో చెప్పంటే మాకు ఆ కుర్చీ కావన్నాయా అని చెప్పిన. బుడ్డ దానికే కొనేస్తారట మనల్ని, బుడ్డ దానికే. ఏ బీసీలే ఉందా 500 రూపాయలు వారేస్తే అమ్ముడు పోతారు అంటుండు. మీ దమ్ము ఉంటే ఓ 50,000 కోట్లు పెట్టి మల్లన్న కొని చూద్దాం. మల్లన్న కాలి కొట్టి కూడా కాదు. ఇదే పక్కన ఉన్నటువంటి జిఎంఆర్, నేను లేకపోతే నీ గెలిపెక్కడిది జిఎంఆర్? నేను వచ్చి గెలిపించా కదా నువ్వు గెలిచింది. కొత్తకోటలో, హన్వాడలో, మహబూబ్ నగర్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా. మాది మేము మేలుకుంటాం. ఎత్తు పడుకున్నోడు మంచం నిండి ఉంటే లాభం లేదు, పని మంత్రుడు అయి ఉండాలి. వీళ్ళకి రాదు పని. 70 ఏళ్ళు వాటి చూసినా వీళ్ళు పని చేయరు. వీళ్ళు ఏమున్నా ఆస్తులు పెంచుకుంటారు తప్ప వీళ్ళు మన సేవ చేయరు.